హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోయే అద్భుతమైన విషయాన్ని చదువుతున్నాను, వినండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో ఇలా రాయబడి ఉంది: నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చిన్న మాట. ఒక మనిషినికి సహాయం చేస్తే ఎంత చేయగలడు? అరచేయంత కదా. ఒక మనిషి స్తోమత ఒక అరచేయంత. ఈ చేత్తో నీకు ఏదన్నా ఇవ్వగలడు. అతని చెయ్యి ఎంత ఉంటుంది చూడండి, మన చెయ్యి ఎంత ఉంటుంది. మనుషులు మనకి సహాయం చేస్తే కొరతలు ఉంటాయి. మనుషులు చేతులతో ఇస్తే కొరతలు ఉండవా? ఉంటాయి. కానీ దేవుడు సహాయం చేస్తే, దేవుడు దేంతో సహాయం చేస్తాడు? చేత్తోనే కదా. ఇప్పుడు మనిషి సహాయం చేస్తే మనిషి చేత్తోనే సహాయం చేయాలి. మనిషి చెయ్యి ఎంత ఉంటుంది? ఇంతే. కానీ దేవుడు కూడా దేంతో సహాయం చేస్తాడు? చేత్తోనే. ఆయన చెయ్యి ఎంత ఉంటుంది? ఆకాశము. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటాడు, నేను ఆకాశపు వాకిండ్లను విప్పుతున్నాను, పట్టజాలని విస్తార దీవెనలు నీ మీద కుమ్మరింపబడబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు పరిశుద్ధాత్ముడి ఉదయం నీ మీద కుమ్మరించబోతున్నాడు. నా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఇప్పుడు వరకు మనిషి చేసిన సహాయం చూసావు, అర్థమైందా? నీకు నేను చెప్తుంది అర్థమవుతుందా? మనిషి సహాయం చూసావు, ఇప్పుడు దేవుని సహాయం చూడబోతున్నావు. అసలు నీ మత్తి పోబోతుంది. దేవుడు అటువంటి సహాయం చేయబోతున్నాడు. ఆయన ఏం చేస్తాడో తెలుసు? ఆకాశాన్ని తెరిచేస్తాడు. నువ్వు ఎంత దడిగావనుకో, మరి ఆయన గుణం అలాంటిదండి. మనిషి గుణం ఎంత సైజు అయితే ఆయన గుణం అంత విస్తారమైన సైజు ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన ఆకాశాన్ని తెరిచి పట్టరాని విస్తార దీవెనలతో నింపి నేను ఆశీర్వదించి నడిపిస్తాడు. కామెంట్ చేయండి, మీరు కామెంట్ చేయండి. ఇన్ని రోజులు మనుషుల సహాయం చూశాను, ఇప్పుడు నా దేవుని సహాయం చూడబోతున్నానని చెయ్యండి. ఏం చూడబోతున్నారు? ఆకాశం తెరవబోతున్నాడు. పట్టరాని విస్తార దీవెనలు నీవు నీ కుటుంబం పొందబోతా ఉంది. ఆమెన్. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయం మీరు శక్తివంతమైన వాక్కును విడుదల చేశారయ్యా. మనుషులు సహాయం చేస్తే వారు అరచేయంత మాత్రమే సహాయం చేయగలరు, కానీ నీ సహాయము ఆకాశాన్ని తెరిచి పట్టరాని విస్తార దీవెనలతో నింపుతానన్నావు. ఏ కుటుంబంలో దీవెనలు లేవు, ఏ కుటుంబంలో నీ సహాయం లేదో వారందరికీ తక్షణమే ఉదయమే ఆ సహాయం, ఆ దీవెనలు వెల్లునుగా కానీ ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరిని దీవించి, కుటుంబాన్ని, పిల్లల్ని, యవనస్తులను ప్రభ, అది చంటి పిల్లల ప్రభ, ఆయన చదువుకునే బిడ్డలను ప్రభ, ఉద్యోగస్తులను ఆశీర్వదించండి, బలపరచండి, అందరిని దీవించండి ప్రభ, అందరిని దీవించండి. ప్రయాణాలు చేసిన జాబులకు వెళ్తున్న వారిని, స్కూల్స్కి వెళ్తున్న వారిని, కాలేజీలకు వెళ్తున్న వారిని ఆశీర్వదించి, బలపరిచి, నడిపించి ప్రార్థిస్తున్నాను. వాహనాలు ఎక్కే ప్రతి బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించిన ప్రభానికి వందనాలు. ఈ దినచర్య అంతా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, శుభప్రదంగా చేసి నడిపించి మీ కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధ జీవం, శక్తి, ప్రభావం కలిగి నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. ప్రియ జనమ, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు గారికి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి మీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.